పెగ్గు పోసేటప్పుడు బొగ్గన పెట్టుకోవాల్సిన మాట కూడా చెప్తా. భారతంలో కర్ణుడు మన చేయి ఎదుటోడికి పోసేటప్పుడు పెద్దగాను, మనకి పోసుకునేటప్పుడు చిన్నగాను ఉండాలన్నాడు. గుర్తెట్టుకోరాయి. అవునా? నువ్వు పోయి అయితే నువ్వే పోయిరా. ఏదో ఫిలాసఫీ నువ్వును. చాలు. బారు బయట తాగితేనే లోపల వేసేస్తాం, అలాంటిది ఆరు బయట తాగేస్తున్నారేంట్రా? పదండి ముందు స్టేషన్కి. 1 minute సార్. సార్ మెక్సికోలో మెయిన్ సెంటర్లోనే తాగేస్తారు, ఫ్రాన్స్లో ఫ్యాక్టరీల దగ్గరే తాగేస్తారు, బ్యాంకాక్లో బ్రాంతి షాప్ దగ్గరే తాగేస్తారు. ఇండియాలో ఏంటి సార్ ఎక్కడ తాగుతున్నా ఇక్కడ తాగుతున్నాం ఏంటి అని అడుగుతారు. ఇండియా డెవలప్ అవనివరా? రే మీరు చెప్పేది నాన్ సెన్స్ అయినా మీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఇండియాని డెవలప్ చేయడం. యు లీవింగ్ గురుగారు? లేదురా, నేను కూడా ఇండియాని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. గురుగారు, నిన్న పొద్దున ఒక అమ్మాయి కనిపించి నా గుండెలో గుద్దేసిందండి. అదే అమ్మాయి వాళ్ళ పొద్దున కనిపించి లాగి లంప మీద కొట్టి కాంట్రీని చుమ్మేసి వెళ్ళిపోయింది. ఈ ఎదగడ వల్లే. ఫుల్ బాటిల్ ఇప్పించాను కదరా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి గురుగారు? ఆ ఇంప్రెస్ అంటే గుర్తొచ్చింది. నేను వయసులో ఉన్నప్పుడు మా వీధి చివరన ఒక అమ్మాయి ఉండేది, ఒకే ఇన్స్టిట్యూట్. నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని. తను ఇంటర్లో ఆగిపోయిన సబ్జెక్టు పూర్తి చేయడానికి ఫైట్ చేసేది. నేను బాగా స్పీడ్, హార్స్ టైప్, ఆమె బాగా స్లో, టార్టాయిస్ టైప్. ఈ తాబేల్ లాంటి అమ్మాయి ఒకరోజు కుందేలు కనపడితే పట్టుకుందామని ట్రై చేసింది. అది దొరకలేదు, నిరాశతో వెళ్ళిపోయింది. నేను దురాశతో దాన్ని పట్టుకుని తనని ఇంప్రెస్ చేద్దామని వెళ్ళి వెళ్ళుకొట్టాను. తను డోర్ తెరిచింది, నేను బ్యాగ్ తెరిచి దాన్ని తన చేతిలో పెట్టాను. తను గట్టిగా అరిచి దాన్ని గోడవతలకి విసిరేసింది. నన్ను లాక్ కొట్టి గేట్ అవతలకి ఎట్టేసింది. గురుగారు ఎందుకు? తన కుందేల్ని ఇంట్లో పెంచుకుందాం అనుకుందట, కానీ నేను చార్లో నంచుకుంటుందేమోనని ఫ్రై చేసి పట్టుకెళ్ళా. మన ఇల్లు వచ్చేసింది, తలపేసింది ఏంటి? అమ్మ వచ్చేస్తున్నా. ఎంత పని చేసావమ్మా. ఎందుకురా గేట్ ఎక్కుతున్నావు? గేటుకి తాళం వేసిందని. అది తీసే ఉందిగా. సరే అమ్మా. మెల్లగా మెల్లగా రా. తాగొచ్చావా? తప్పలేదు. ఏంట్రా నువ్వు? నాన్నకి తెలిసిందంటే తాట తీస్తాడు. ఎదిగొచ్చిన కొడుకు ఇలా ఇంటికి తాగొస్తున్నాడని తెలిస్తే ఆ మనిషి తట్టుకోగలడా? నానొచ్చేసారా? నీ అదృష్టం బాగుండి నా అదృష్టం బాగుండి ఇంకా రాలేదు. సరే పద, అన్నం తిందు గాని. తినేసా. సరే ఒక్కప్పుడన్నా వేసుకుని పడుకోరా, ఆయన వచ్చి నీ పక్కనే పడుకుంటారు. ఒక్కబడి ఫ్రిడ్జ్ లో ఉంది కదా. తాగొచ్చారా? మీరు ఇలా తాగొస్తున్నారని పిల్లోడికి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? మిమ్మల్ని ఇలా తాగబోతులా చూసాడంటే అసలు ఆ చిన్న పిల్లోడుకుంటే తట్టుకోగలడా? వాడు వచ్చాడా? 7ంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అయితే నేను వెళ్ళి పడుకుంటా. భోజనం సరే, వాడి పక్కనే పడుకోవాలి, ఒక్కపొడ వేసుకుని పడుకోండి. నువ్వు చెప్తే కరెక్ట్. ఇలాగే ఇలాగే ఒక్కపొడి ఫ్రిడ్జ్ లో ఉండదు. ఇదిగోండి. కంగ్రాచులేషన్స్. పడుకోండి. అమ్మో, నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది, లేకపోతే ఇల్లు కురుక్షేత్రం అయిపోదు. ఇలా రావయ్యా. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. మీ అమ్మాయి కదా? అవును సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. కూరగాయలకి డబ్బులు ఇయ్యమ్మా. సంబంధాలు చూస్తున్నాను, ఎంతవరకు వచ్చింది? మనం ఎలాగో క్యాబ్లు పెట్టుకుని బతికేసాం సార్. అల్లుడు కూడా క్యాబ్ పెట్టుకునేవాడైతే బెటర్ అని చూస్తున్నాను సార్. పెన్ను కూడా క్యాప్ పెట్టుకుంటా, దానికి ఇచ్చేసి. సార్ మరేంటయ్యా, వచ్చేవాడు క్యాప్ పెట్టుకున్నాడా ల్యాప్టాప్ పట్టుకున్నాడా అనేది కాదు ముఖ్యం, అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకోగలడా లేదా అనేది ముఖ్యం. పద్మా, పద్మా, ఇదిగో పద్మా. వస్తున్నా వస్తున్నా. అమ్మా నమస్తే. పాపం చెయ్యాలకి వెళ్ళిపోయిందో చూడు. అయ్యో ఏమైంది? నువ్వు ఆయింట్మెంట్ రాయి. అయ్యో ఏమైందండి? ఇప్పటికి 3 సార్లు అడిగావు, నువ్వు పని చూడు పో. ఇంతలా ఎలా కవిలిపోయిందమ్మా? డాడీ
చెయ్యి వదలరా. పోలీసోడి కూతుర్నే పట్టుకున్నావంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంట్రా రాస్కల్. చంపేస్తాను ఈ ఏరియాలో మళ్ళీ కనపడ్డావంటే. పోలీసోళ్ల కూతురికి పెళ్ళిళ్ళు కావా? మొగుళ్ళు రారా? శోభనాలు జరగవా? ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? రారా స్టేషన్కి. ఏయ్, ఏయ్, నా చొక్కా పట్టుకుంటావరా? ఏయ్, ఎంత ధైర్యం రా పోలీసోడు చొక్కా పట్టుకోవడానికి? ఏయ్, చైతీరా చైతీరా. ఏయ్, రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నీ షర్ట్ కుట్టినోడు సరిగ్గా కుట్టలేదా, పట్టుకున్నోడు సరిగ్గా పెరగలేదా కనుక్కుని వద్దామని. చూడు సాయి, గొడుగు ఎత్తుక్కున్నాడంటే వానాకాలం వచ్చినట్టు, గొడవ ఎత్తుక్కున్నాడంటే పొయ్యేకాలం వచ్చినట్టు. వాడి పాపాన వాడు పోతాడు. రిపేర్కి ఇచ్చిన వాటర్ హీటర్ తీసుకురా, నేను స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి. షాప్ కట్టేసాడేంట్రా? మీ నాన్నకి ఫోన్ చేయి. దిగు. హలో నానా, షాప్ కట్టేసాడు ఇక్కడ. ఆ టార్పాల్ కింద పెట్టాడంట, చూసి పట్రా. ఒక నిమిషం లైన్లో ఉండు. నానా, దొరికింది. పని చేస్తుందో లేదో చూసి పట్టుకొస్తా. ఐరన్ రోడ్ సౌండ్ వచ్చింది. మొన్న కాలు ఇరిగినప్పుడు డాక్టర్ లోపల రాడ్ వేసాడు, దాన్ని వాడేసా. బాయ్ మా. ఏంటి వేలు పోసుకున్నావు? ఆ బైక్ తీసుకెళ్ళవే. వద్దమ్మా, ఇది నాకు అస్సలు కలిసి రాలేదు. ప్లీజ్, నేను బస్సులో వెళ్తానే. మొగుడు పోయిన విడోలా ఉంది. ఆ కలర్ వద్దంటే విన్నావా? పోమ్మా, బాయ్. హలో, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సుబ్ర. దాని లైన్లో పెట్టాలి, దీని లైన్లో పెట్టాలి అన్న పిల్ల మనకి తిరిగావనుకో, రేయ్ సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో రచ్చే బట్టే బస్ నికల్ నికల్ బే. ఓరా, నువ్వేంటే గౌరేసుకున్నావు? నీకు దండ పెడతా రా. నేను కాల్ చేస్తాను, వెళ్ళు. పవిత్ర, ఏంటే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారేంటి? అబ్బా, సాఫ్ట్వేరేనే, ఏదో మాట వరుసకి ఇలా అన్నారు. నువ్వు వెళ్ళి పడుకో. పెటకారంగానా? వదినా. ఏంటి సుబ్రహ్మణ్యం బేటా, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టికి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి జరిపితే మేకల్ని కొట్టుకుంటుంది. జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా. మగాడివి నీకెందుకురా, వెళ్ళబా. వినాశకారి విపరీత బుద్ధి ఎన్నమ్మా? 2. సూపర్, కుమ్మేద్దాం. कुछ पटेटवा సేజీ ఆప్కి 2 శాల్తీ ఇసుకు ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేటా, ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు? పైరసీ చేస్తుంది, అది లీగల్ ఉంది. ఇచ్చేయండి. మీకి కాయలకి కాదు, మీకి తలకాయలకి తీస్తుంది. మీకి అత్తకి చూపిద్దామని. మీరు నన్ను సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం అనుకుంటుంది. నై నాకి మటన్ కి మస్తాన్. అక్కడ గడ్డం లేదు, ఇక్కడ గడ్డం ఉంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇటు ఇచ్చేయండి. సార్, మీది యాక్టింగ్ చాలా బాగుంది, కానీ సులభ కాంప్లెక్స్ లోనే యావరేజ్ గా ఉంది. చూస్తారా? మొత్తం చూసావా? లేదు, మొత్తం తీసేసా. నీకు దండ పెడతారా బాబు, ఏదో రిసెషన్ లో జాబ్ పోతే కొట్టుకుంటూ బతికిస్తున్నా. ఈ విషయం కానీ మా అత్తకు తెలుస్తుంది అనుకో, ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండ పడిపోద్ది. ప్లీజ్ రా బాబా, ఇచ్చారా? నీకు దండ పెడతారా? కంగారు పడద్దు బావా, దీనివల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నా దగ్గర సేఫ్ గా ఉంటది. మరి నాకు షాప్ ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగగానే, అనగా నాకు లక్ష్మి పెళ్లి జరగగానే. నీ ఫాదర్ ఈ జన్మకు జరగ నోడిదల నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపాలలో బాగా డిలీట్ చేద్దాం. ఓకేవా? బాయ్. మాడిపోతుంది, చూసుకోమ్మా. నానమ్మా, హెల్ప్ అడగాలా చేయాలా?
అడిగిన వాళ్ళకి చేయాలి నాన్న. అయితే నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా? నీకు అమ్మా, అమ్మమ్మ లెటర్ రాసింది. ఫోన్లున్నా కూడా ఈ లెటర్స్ ఏంటో. ఏంటంట? ఉభయ కుశలోపరి. అమ్మ, అల్లుడు గారు ధ్వజస్తంభం నిలబెట్టే ముహూర్తం మాట్లాడడానికి మన ఊరు వస్తానన్నారు. ఇప్పుడు వద్దని చెప్పు. నిన్నే ఆనంది వాళ్ళ అమ్మ పోయింది. ఊరంతా బాధలో ఉంది. ముహూర్తం పెట్టే శర్మగారి భార్య కూడా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.